Hello guys, welcome to our channel. రీసెంట్గా వెనమ్ 3 సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రైట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ట్రైలర్ స్టార్టింగ్ లో వెనమ్ అండ్ ఎడ్డీ ఒక విమానం మీద వేలాడుతూ కనిపిస్తారు. అండ్ వాళ్ళతో పాటు xenophaze అనే క్రియేచర్ కూడా ఉంటుంది. ఈ క్రియేచర్ సింబియోట్స్ ని చంపి తినేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే స్పేస్ నుండి ఏవో భూమి పైన పడుతున్నట్టు చూపించారు. అండ్ అవి మోస్ట్లీ సింబియోట్స్ అనుకుంటున్నా. ఎందుకో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అదే షాట్ లో మా గ్రహవాసులు మనల్ని కనిపెట్టేశారు అని వెనమ్ ఎడ్డీతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎడ్డీ వాటిని ఎవరు పంపించారు అని అడుగుతాడు. అప్పుడు వెనమ్ మా సృష్టికర్త అని అంటాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక ల్యాబ్ లో కొన్ని సింబియోట్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే షాట్ లో జీరో టీమ్ హెడ్ అయిన ఆర్వెల్ టైలర్ అండ్ ఆ ల్యాబ్ లోని సింబియోట్స్ ని ట్రాక్ చేస్తూ ఉన్న డాక్టర్ పెయినీ అనే క్యారెక్టర్ కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడుకునే విధానంలో ఈ సింబియోట్స్ అన్ని కూడా అనుకోకుండా రాలేదు, అవి పారిపోతున్నాయి అని డాక్టర్ పెయినీ ఆర్వెల్ టైలర్ కి చెప్తుంది. ఈ ఆర్వెల్ టైలర్ ఒక టీమ్ తో సింబియోట్స్ ని క్యాచ్ చేస్తూ ఉంటాడు. సో అలాగే స్టార్టింగ్ లో స్పేస్ నుండి కిందకు పడిన సింబియోట్స్ ని పట్టుకుని ఇలా ల్యాబ్ లో పెట్టి ఉంటారు. అండ్ అలాగే ఈ సింబియోట్స్ అన్ని ఎవరి నుంచి పారిపోతున్నాయి అన్నప్పుడు మనకు ద మోస్ట్ డేంజరస్ విలన్స్ లో ఒకడైన నల్ ని చూపిస్తారు. వెయిట్, అసలు ఎవరు ఈ నల్? ముందు అది తెలుసుకుందాం. ఈ యూనివర్స్ మొత్తం 6th ఇటరేషన్ కంప్లీట్ చేసుకుని 7th ఇటరేషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఇటరేషన్ అంటే భూమికి యుగాంతం ఎలాగో యూనివర్స్ కి కూడా అలా అన్నమాట. మొత్తం యూనివర్స్ అంతమైపోయి జస్ట్ బ్లాక్ స్పేస్ ఉంటుంది. ఆ 6th ఇటరేషన్ నుండి సర్వైవ్ అయ్యి 7th ఇటరేషన్ లోకి నల్ ఒక్కడే వస్తాడు. సో మనం అర్థం చేసుకోవాలి నల్ ఎంత పవర్ఫుల్ అని. అయితే అలా ఆ బ్లాక్ స్పేస్ అంతా కూడా తన కింగ్డమ్ అనుకుంటాడు. అండ్ అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత సెలెస్టియల్స్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నల్ నిద్రలో నుండి లేచి ఎవరో తన కింగ్డమ్ లో లైట్ ని సృష్టిస్తున్నారు అని కోపంతో తన స్వాడ్ తో ఒక సెలెస్టియల్ హెడ్ నరికేస్తాడు. అయితే ఇంకా నల్ ని మిగిలిన సెలెస్టియల్స్ ఓడించి చనిపోయిన సెలెస్టియల్స్ కల్లో పడేస్తారు. అండ్ అక్కడ అంత శూన్యం చీకటి ఉంటుంది. అయితే నల్ కి ఎంత చీకటి ఉంటే అంత పవర్ వస్తుంది. కాబట్టి ఆపోజిట్ గా ఉన్న సెలెస్టియల్స్ ని చంపడానికి ఒక స్వాడ్ అండ్ ఆర్మర్ తయారు చేసుకుంటాడు. ఆ స్వాడ్ ఫస్ట్ సింబియోట్ అయిన బ్లాక్ నెక్రో స్వాడ్. అయితే ఆ స్వాడ్ తీసుకుని ఆ స్కల్ నుండి బయటికి వస్తాడు. అక్కడ చూస్తే గోల్డ్ కలర్ ఆర్మర్స్ తో కొందరు గాడ్స్ కనిపిస్తారు. అండ్ వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక గోల్డ్ కలర్ గాడ్ అండ్ నల్ ఒకరిని ఒకరు పొడుచుకుంటారు. అండ్ నల్ అయితే చనిపోడు కానీ అస్వస్థతలో పడిపోయి ఉంటాడు. అండ్ ఆ గోల్డ్ కలర్ గాడ్ కొనువుపురితో ఉంటాడు. అండ్ అప్పుడే అటుగా వెళ్తున్న ఒక గాడ్ ని హెల్ప్ అడుగుతాడు. అండ్ అతను వచ్చి ఆ గోల్డ్ కలర్ గాడ్ ని చంపేసి ఆల్ బ్లాక్ నెక్రో స్వాడ్ ని దొంగిలిస్తాడు. అతను ఎవరో కాదు, గోర్ ద గాడ్ బుచ్చర్. అండ్ కొంతసేపటికి నల్ లేచి చూస్తే తన స్వాడ్ ఉండదు. అప్పుడు నల్కి అర్థమవుతుంది నేను చేయాల్సింది ఫైట్ కాదు, ఒక పెద్ద మహాయుద్ధం అని. సో అప్పుడే ఒక ఆర్మీని తయారు చేసుకుంటాడు. అదే సింబియోట్ ఆర్మీ. అలా పుట్టిన సింబియోట్ స్టోరీ నుండి వెనమ్ కూడా పుడతాడు. అండ్ వెనమ్ ఈ భూమి మీదకి వచ్చిన కాన్సెప్ట్ వేరే. ఆయన ఇక్కడికి వచ్చాక నల్కి ఆపోజిట్ గా అవుతాడు. భూమి మీద ఉండడానికి ఇష్టపడతాడు. ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ప్రెసెంట్ ట్రైలర్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే వెనమ్ ఎడ్డీతో నల్ కి కావాల్సింది ఏదో మన దగ్గర ఉంది అంటాడు. సో అందుకే నల్ ఆ xenophaze లోనే పంపించి ఉంటాడు. ఇలా స్టార్టింగ్ లో వెనమ్ అండ్ ఎడ్డీ విమానం మీద xenophaze తో ఫైట్ చేస్తూ కింద పడిపోతాడు. అలా పడే క్రమంలో వెనమ్ పారాచూట్ గా కూడా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు. అండ్ xenophaze విమానం మీద ఉంది కాబట్టి విమానంలో ఉన్న మనుషులకి ప్రమాదం. అందుకే xenophaze నుండి వెనమ్ తప్పించుకుంటున్నప్పటికీ మనుషుల్ని కాపాడాలని క్రమంలో ఎలా అయినా మళ్ళీ ఆ విమానం చేరుకోవాలి అని వెనమ్ ఒక హార్స్ ని హోస్ట్ గా చేసుకుని గాల్లో ఎగరడం మనం ఈ ట్రైలర్ లో చూసాం. అండ్ ఆ తర్వాత xenophaze అండ్ వెనమ్ ఒక పెద్ద రివర్ లో పడిపోతారు అనుకుంటున్నా. అదే టైంలో అక్కడికి వెనమ్ ని పట్టుకోవడానికి జీరో టీమ్ కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ జీరో టీమ్ వెనమ్ అండ్ ఎడ్డీని విడగొట్టి ఎడ్డీని బంధించి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. అండ్ వెనమ్ xenophaze నుండి తప్పించుకోవడానికి ఫిష్ అండ్ ఫ్రాగ్ ని హోస్ట్ గా చేసుకుని ఉండొచ్చు. అండ్ అలా ఎడ్డీని జీరో టీమ్ ల్యాబ్ కి తీసుకుని వెళ్తారు. ఇక్కడే డాక్టర్ పెయినీ ఎడ్డీతో చెప్తుంది మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ ప్రపంచం మనుగడ కొనసాగించలేదు అని. అంటే అప్పటికే నాకు తెలిసి నల్ గురించి వీళ్ళకి కూడా తెలిసిపోయి ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎడ్డీ అండ్ వెనమ్ దగ్గర నల్ కి కావాల్సింది ఏదో ఉంది. ఇక్కడ నాకు అనిపించింది మీకు చెప్తున్నా, నల్ కి హై మైండ్ ఉంటుంది. అండ్ ఈ హై మైండ్ అన్ని సింబియోట్స్ లోనూ ఉంటుంది. ఈ సింబియోట్స్ హై మైండ్ తో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే అదే హై మైండ్ తో ఈ సింబియోట్ అన్నిటిని నల్ తన కంట్రోల్ లో ఉంచుకుంటాడు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నల్ ఒక స్వాడ్ ని తయారు చేయాలి అనుకుంటాడు. అయితే ఆ స్వాడ్ కి సింబియోట్ ని యూజ్ చేయాలి. అలా సింబియోట్స్ అన్ని కూడా నల్ కి భయపడి అక్కడ నుండి పారిపోతూ ఉండొచ్చు. అండ్ అదే టైంలో నల్ హై మైండ్ తో ఈ పారిపోయిన సింబియోట్స్ ని చూసినప్పుడు నల్ కి వెనమ్ ఆచూకీ తెలిసి ఉండొచ్చు. మనం చూస్తే అన్ని సింబియోట్స్ కంటే వెనమ్ ఒక ప్రత్యేకమైన సింబియోట్. అండ్ ఎక్కువ కాలం ఒక హోస్ట్ తో బాండింగ్ ఉండటం వల్ల ఆ సింబియోట్ నల్
స్వాడ్ కి పర్ఫెక్ట్ మెటీరియల్ అని నల్ అనుకునే ఉండొచ్చు. అందుకే వెనమ్ ని పట్టుకోవడానికి xenophageలను పంపి ఉండొచ్చు. నాకు తెలిసి ఈ మూవీలో నల్ ని అంతగా చూపించరు, ఎందుకంటే యూనివర్సల్ లెవెల్ విలన్ ని ఒక్క హీరో హ్యాండిల్ చేయలేడు. సో ఈ మూవీ మొత్తం కూడా xenophageలతోనే ఉండబోతుంది. అండ్ వెనమ్ ఎడ్డీ ఈ యూనివర్స్ లో ఉంటే నల్ వెనమ్ కోసం ఈ యూనివర్స్ ని అంతం చేస్తాడు. సో అందుకే డాక్టర్ పెయినీ ఎడ్డీతో అలా చెప్తుంది. అయితే ఈ ట్రైలర్ లో వెనమ్ అండ్ ఎడ్డీకి ఇదే లాస్ట్ మూవీలా చూపించారు. అయితే వెనమ్ అండ్ ఎడ్డీ మార్వెల్ మూవీస్ లో ఫుల్ లెంత్ హీరోగా కనిపించకపోయినా సీక్రెట్ వార్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ వెనమ్ మాత్రం స్పైడీతో కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంతవరకు ఎక్కడ బయటికి కూడా తీసుకురాని పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన నల్ ని చూపించారు. ఈ నల్ ని సోనీ యూనివర్స్ లో ఉన్న హీరోస్ అందరూ కలిసినా ఓడించలేరు. నల్ ని ఓడించాలి అంటే అవెంజర్స్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ అండ్ ఎక్స్మెన్ అందరూ కలిసిన ఓడించే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని నాకు తెలిసి సోనీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, కేవలం మార్వెల్ వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. అయితే ఇంకా నల్ రైట్స్ సోనీ దగ్గరే ఉన్నాయి. మరి చూద్దాం సోనీ అండ్ మార్వెల్ ఏం ప్లాన్ చేశారు. అండ్ నల్ గురించి ఫుల్ లెంత్ స్టోరీ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.